అప్ కథం రాదు ఎవరికైనా, నాకైనా నీకైనా ఉసిన్ బోల్కైనా. ముస బాగా వచ్చింది అనుకోండి, బ్రీతింగ్ అనేది బయటికి తీసేయాలి, ఫాస్ట్గా తీయాలి కొంచెం. అమ్మాయిలు మీరు కూడా 3 నిమిషాలు కొట్టాలి, 100 మార్కులు సంపాదించాలి గ్రౌండ్లో. ఎక్కువ రెచ్చిపోయి చేసిరనుకో నుంచి ఇటే హాస్పిటల్కి వెళ్తారు. మంచి చేయొచ్చు, చెడు చేయొచ్చు, బెదిరియచ్చు, వేటలకు ఆ అవకాశాలు ఉన్నాయి. జైలు కూడా పోవచ్చు కరెక్ట్ లేకుంటే. అయ్యో మామూలుగా ఇగో ఫస్ట్ మనము ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. ఇక్కడ తెచ్చిపోతుంది మనకు. ఇది స్లోగా ఇప్పుడు నేను కరెక్ట్గా వెళ్ళలేదనుకో లేట్ అవుతుంది. మనకు కరెక్ట్గా కలిసింది అనుకో స్పీడ్ అవుతుంది. ఇప్పుడు కథం రాదు ఎవరికైనా, నాకైనా నీకైనా ఉసిన్ బోల్కైనా. 2 మ్యాచ్ అయితేనే వస్తుంది, లేకపోతే రాదు. ఓకే మామూలుగా ఒక 40 చేయండి ఇక్కడనే స్టాండింగ్లో. మీరు చేయగలుగుతావు చూస్తాను. ఓకేనా? రెడీ స్టార్ట్. ఇది కూడా కష్టమే, అంత ఈజీ అనుకోరు నేను. ఓకే స్టాప్ అగైన్ అప్. ఇంకా డౌన్ డౌన్ మెల్లగా. ముస బాగా వచ్చింది అనుకోండి, బ్రీతింగ్ అనేది బయటికి తీసేయాలి, ఫాస్ట్గా తీయాలి కొంచెం. ఓకే బ్యాక్. ఇవి ఎప్పుడు యూజ్ అవుతాయి అంటే అమ్మాయిలు 700 ఉడతారు చూడు, ఆ లాస్ట్ 800 ఉడతారు చూడు, అప్పుడు ఇది యూజ్ అవుతుంది. అబ్బాయిలు 3 రౌండ్లు కొడతారు కదా, 4వ రౌండ్ ఆపేద్దాం, ఇది అవసరం అవసరం లేదని అనిపిస్తానట టైంలో, అప్పుడు ఇది యూజ్ అవుతుంది. అర్థమైందా? కొత్తగా ఎక్కువ చేయకుండా కళ్ళు తిరిగి పడిపోతుంది. అక్కడ మెసలండి అంట, మనం మెసులుతాం క్లాస్ మనకు రాదు, అది అర్థం కాకుండా ఒక్కోసారి మెసులుతాం. అది ఐడియా వచ్చింది కదా, ఏం రాకుండా అని ఏదో ఉన్నాం. ఇది కూడా కట్టినా ఉందాం అన్నట్టుగా ఉండాలి. ఎక్కువ రెచ్చిపోయి చేసిరనుకో నుంచి ఇటే హాస్పిటల్కి వెళ్తారు. ఫస్ట్ మన హెల్త్ కాపాడు, హెల్త్ని చూసుకోవాలి, తర్వాతనే మిగిలినాయి. ఏదైనా హెల్త్ తర్వాతనే. ఓకే ఇప్పుడు ఎందుకు మనం ఇట్లా చేసినాం కదా, దీన్ని మూమెంట్ ఇట్లా సురేష్ ఇట్లా రావాలి, ఇట్లా మెల్లగా. ఒక 1/2 మీటర్ కంటే ఎక్కువ పోవద్దు. 1/2 మీటర్ని అది వీక్ ఉన్న వాళ్ళు 20 ఎంతో, ఫాస్ట్ ఉన్న వాళ్ళు 60 చేయాలి. ఓకే రెడీ 60 ఒక్కొక్క ఈచ్ వన్ లెగ్. రెడీ స్టార్ట్. ఇంకా గ్రౌండ్ కొట్టద్దు, కొట్టకుండా స్పీడ్ చేయాలి. ఓకే స్టాప్. అర్థమైందా? ఎంత ఇప్పుడు మ్యాథ్స్ లెక్కనే 30 సెకండ్లో ఆన్సర్ పెడితే 200కు కరెక్ట్ చేయగలుగుతాం. అదే 3 నిమిషాలకు ఒక ఆన్సర్ పెడితే గ్రౌండ్ కూడా అంతే, షార్ట్ కట్ మెథడ్. వెల్కమ్ టు శాతవాహన ఇన్స్టిట్యూట్. ఈరోజు మనము గ్రౌండ్లో భాగంగా లాంగ్ రన్ అంటే 3 కిలోమీటర్ రన్నింగ్ చేయడం జరిగినది. ఎందుకంటే మనకు ఇప్పుడు 600 ఉంది కాబట్టి గ్రౌండ్లు కూడా చాలా అనుకూలంగా కూడా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మనం రోడ్డు మీద రన్నింగ్ ఎలా చేయాలి, ఎలా చేస్తే మనకు షన్ పెయిన్ కానీ లేకపోతే నీ పెయిన్స్ కానీ యాంకిల్స్ పెయిన్స్ కానీ రాకుండా ఉంటుంది అనేది, ఏ విధంగా మనము రన్నింగ్ చేయాలనేది ఈరోజు వీళ్ళకు చేయించడం జరిగినది. ఎందుకంటే చాలామంది రోడ్డు మీద చేయడం వలన కొంచెం కరెక్ట్ చేయకపోతే ఏమవుతుందంటే మనకు షన్ పెయిన్, ఈ పెయిన్, నీ పెయిన్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎంత జాగ్రత్తగా మనం రోడ్డు మీద రన్నింగ్ చేసేటప్పుడు చేస్తామో మనకు ఇంప్రూవ్మెంట్తో పాటు మనకు లెగ్ స్ట్రెంత్ కూడా పెరుగుతుంది. ఆ విధంగా పర్ఫెక్ట్గా చేసినప్పుడు మాత్రమే మనకు అవి బెనిఫిట్ అనేది జరుగుతుంది. మీరు ఖచ్చితంగా మన ఇన్స్టిట్యూట్ని యూజ్ చేసుకోండి. ఎందుకంటే మనం గ్రౌండ్ ఆల్రెడీ 2 డేస్ నుంచి స్టార్ట్ చేయడం జరిగినది. ఎందుకంటే న్యూ బ్యాచ్ వస్తున్నారు కాబట్టి ఎంత ముందుగా వచ్చే వాళ్ళకు అంత అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే ఈసారి మనకు గ్రౌండ్తోనే డిపెండ్ అయి ఉంది. ఎందుకంటే చాలా పోస్టులు గ్రౌండ్ మీద డిపెండ్ అయి ఉన్నాయి కాబట్టి ఎంత ముందుగా వస్తే మనం స్కోర్ అనేది చేయడానికి అవకాశం ఉంటుంది. ఏదో మీద మినిమం క్వాలిఫై అయితే మాత్రం కొంచెం కష్టంగా ఉంటుంది. మనం ఎందుకంటే గ్రౌండ్లో కూడా
స్కోర్ చేయాలి, రిటర్న్లో కూడా స్కోర్ చేయాలి. రెండిట్లలో మనం స్కోర్ చేసినప్పుడు మాత్రమే మనకు జాబ్ కొట్టేందుకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇవి రెండింటిని దృష్టిలో పెట్టుకొని మాత్రమే మన ఇన్స్టిట్యూట్లో కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మందికి ఎంతమంది పడితే అంతమంది కోచింగ్ ఇవ్వచ్చు, కానీ పర్ఫెక్ట్ కోచింగ్. ఎందుకంటే మనకు ఒక లిమిటెడ్ మెంబర్స్ తీసుకుంటాం. లిమిటెడ్ మెంబర్స్లో మినిమం 90%, మ్యాక్సిమం 100% వచ్చే విధంగా గ్రౌండ్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. మన దగ్గర హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది, అమ్మాయిలకు అబ్బాయిలకు. ఎందుకంటే సపరేట్గా వేరువేరుగా హాస్టల్ వసతి ఉన్నది. మనకు మంచి ఫెసిలిటీ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు గ్రౌండ్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఫుడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఎవరు జాయిన్ కావాలనుకున్నా కానీ కొంచెం అడ్వాన్స్గా ముందుగా రావడం వలన వాళ్ళకు అడ్మిషన్ కూడా ఉంటాయి. కొంచెం లేట్గా వస్తే ఎందుకంటే క్వాలిఫై కావడం కూడా కష్టం. మళ్ళీ యూనివర్సిటీలలో కూడా ఛాయిస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి మీరు ఎంత తొందరగా యూజ్ చేసుకుంటే అంత మంచిది. 4 గంటలు చెప్పచ్చు. దానివల్ల లాభం కంటే నష్టం ఎక్కువ అవుతుంది. అంటే మీరు నన్ను ఫాలో అవ్వండి, నేను కూడా మీతో ఉప్పుతున్నా. ఇంకా 3 సార్లు 4 సార్లు ఉప్పుతా. కాకపోతే మనం లాంగ్ రన్ వచ్చేటప్పుడు మనిషికి ఒక షాట్ ఉండాలి, కంపల్సరీ షాట్ కొనుక్కోవాలి. అమ్మాయిలు మీరు కూడా 3 నిమిషాలు కొట్టాలి. 100 మార్కులు సంపాదించాలి. గ్రౌండ్లో 100 వచ్చినాయి అనుకోండి, అన్న 30, అది అన్న 60 వచ్చినా జాబ్ వస్తుంది. మీకు తెలియదు. ఎట్లయినా నిన్నే మునిగిన పోలీస్ ఏదో జాబ్ కొట్టినా ఇప్పుడు గొప్ప. మనం ఏ జాబ్ కొట్టామన్నది ఎవరు అడగరు. గవర్నమెంట్ జాబ్ అంటారు అంతే. అవునా కాదా? ఏ జాబ్ చేసినా కానీ 40-50 వేల పైన ఉంటుంది. కాబట్టి పోలీస్ అంటే చిన్న అని చూడకూరి. పోలీస్ అమ్మాయిని ఎవరైనా బెదిరిస్తారా? ఎవరు బెదిరారు. నువ్వు ప్రొఫెసర్ అయినా బెదిరిస్తారు నేను. కాబట్టి మనం ఏది చేసినా కానీ సక్సెస్ కావాలి. మన టార్గెట్ ఏంది? జాబ్. ఏదో గ్రౌండ్కి వస్తున్నాం, కోచింగ్ తీసుకుంటాం అనేది కాకుండా కొంచెం సీరియస్గా ప్రిపేర్ కండి ఎవరైనా కానీ. లేదంటే మధ్యలో మేము వెళ్ళగొట్టచ్చు కరెక్ట్ సీరియస్ లేకపోతే. ఎందుకంటే వాళ్ళ వల్ల మైనస్ వస్తుంది కాబట్టి. ఓకేనా? ఖచ్చితంగా రేపంటే ఇంకో 2-3 రోజుల సీరియస్నెస్ వస్తుంది. ఈ లోపు మీరు ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. ఓకే ఓకే. ఈ బాడీ ఇప్పుడు సాగుతుంది. నేను సాగదీస్తున్నాను ఎందుకంటే రేపు వెయిట్ కరగడానికి. మీరేం చేస్తారు తెలిసేనా? ఇంట్లో 2 బుక్కలు పడుతుంది, ఇంట్లో 2 బుక్కలు పడుతుంది, 5-6 బుక్కలు నింపిరు అనుకోండి, మళ్ళీ మొదటికి వస్తుంది. అర్థమైందా? గ్రౌండ్ చేస్తే ఎందుకు ఆకలి ఎక్కువ అవుతుంది. బాడీ సాగుతుంది. బాడీ సాగినప్పుడు మనకు ఆకలి ఎక్కువ అవుతుంది. వెయిట్ తగ్గాలంటే ఒక 10%-20% తగ్గించుకోవాలి. అప్పుడు మాత్రమే మనం వెయిట్ తగ్గుతాం. నువ్వు ఇక్కడ 20 పైసలు చేసి అక్కడ 20 పైసలు నింపుతా అంటే పెరగడమే వెయిట్. 600 వెయిట్ ఉంటే రాదు, చాలా కష్టం. ఓకేనా? ఓకే. సింపుల్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 ఇగో 1 2 1 లెగ్ 2 3 4 5 6 7 8 9 10 లెగ్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12. Okay, get slowly. ఓకే, జంప్ చేయకూడదు, మామూలుగా మూమెంట్ తీసుకున్నట్టే. ఓకే, రిలాక్స్. మళ్ళీ చెప్పలే కదా నేను, మొసత్తుందిగా మీకు, మొసత్తుందిగా. ఓకే, ఓకే, స్లోలీ. ఏదైనా తిరిగి పడిపోయినప్పుడు ఆక్సిజన్ అంటారు, గుర్తుందా? పడ్డాక ఆక్సిజన్ వేయగానే వాళ్ళు వేసేస్తారు. ఈ టైం అనేది మనకు అంత యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్. అయ్యో సరిపోతుందా? నెక్స్ట్ ఫుల్. ఓకే, టోస్ పట్టుకోండి. టోస్ మెల్లది. హెడ్ డౌన్ 1 ఆపాలి, 2 3 4 5 6 slowly back. Next, right side down. Okay, up. ఓకే, రేపటి నుండిగా మనము ఇన్ని రోజులు జోకులు చేసినాము. మనకు ఎందుకంటే టైం తక్కువనే ఉండొచ్చు. మినిమం 2.5 మంత్ నుంచి వెళ్ళి 4 మంత్ లోపల పెడతారు. 2.5 మంత్
అండ్ 4 month ఈ లోపల మాత్రం ఖచ్చితంగా ఈవెంట్ ఉంటాయి. కాబట్టి మనము ఎంత ఎక్కువ కష్టపడితే మనం స్కోర్ అనేది చేయడానికి అవకాశం ఉంటుంది. మీకు తెలియదు, ఇంటికి ఇంకా లెక్కలు చేసుకోరు. 90% జాబ్కి ఇప్పుడు గ్రౌండే 90. ఎందుకంటే ఇంతకుముందు మనకు 75 స్కోరే ఉండే గ్రౌండ్లో, ఇప్పుడు 100 స్కోర్ పెట్టారు. 100 అంటే మన 100 + 100 200 మార్క్స్. రిటర్న్లో మనము 100 మార్కులు తెచ్చుకోవాలి. 200 పాసిబుల్ కాదు, 150 పాసిబుల్ కాదు. కానీ గ్రౌండ్లో 190 తెచ్చుకోవచ్చు. ఇలా 190 అంటే అందులో మనకి ఎంత ఒకసారి మీరు లెక్క చేసుకోండి, అప్పుడు మీకు గ్రౌండ్ వాల్యూ అనేది తెలుస్తుంది. కొంచెం సీరియస్గా చేస్తారు, అర్థమైంది కదా. మీరు లెక్క చేసుకున్నారు అనుకోండి, నేను మిమ్మల్ని అడగడం కాదు, మీరే ఎప్పుడు సార్ ఏం చెప్తారు అన్నట్టుగా ఆ ఆలోచన వస్తుంది. కాబట్టి రేపటి నుండి మీరు ఖచ్చితంగా దీన్ని ఒకసారి లెక్క చేసుకోండి. మీకు జాబ్ కొట్టాలి, ఐ వాంట్ జాబ్, నేను ఎట్లా కొట్టాలి, రిటర్న్ ఎంత % అన్నీ లెక్క చేసుకొని అటు రిటర్ను గ్రౌండ్ రెండింటికి ప్రియారిటీ ఇచ్చుకోవాలి. ఓకేనా? ఓకే, అటెన్షన్, స్టార్ట్. అటెన్షన్, స్టార్ట్.